వెల్కమ్ టు జయరుద్ర అగ్రికల్చర్. మనం ఈరోజు వరి కోయల టాపిక్ గురించి మాట్లాడుకుందాము. వరి కోసిన తర్వాత మిగిలిపోయిన గడ్డి ఇంకా కొయ్యలు వ్యర్థాలు అనుకొని కాలుస్తున్నాము. తెలుసో తెలియకో, అవగాహన ఉందో లేకో మనం ఈరోజు చాలా వరకు నష్టపోతున్నాము. వరి కొయ్యలు కాల్చడం వల్ల వాతావరణ కాలుష్యమే కాకుండా భూమికి ఎంతో అవసరమైన మేలు చేసే పోషకాలు, కీటకాలు కూడా బూడిద అవుతున్నవి. పంటలు పండడానికి అవసరమైన నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాష్ ఇవన్నీ బూడిద అవుతున్నవి. అదేవిధంగా వరి గొయ్యల కింద కొన్ని రకాల కీటకాలు, బ్యాక్టీరియా ఇవి చనిపోతున్నాయి. వీటి వల్ల ఉపయోగాలు కూడా వివరిస్తాను. ఈ కీటకాలు వచ్చేసి మన వరి కొయ్యలు భూమి పొరల్లో నెర్రలు ఇచ్చినవి ఉంటాయి కదండి, వాటిల్లో ఉంటాయి. నేను మిషన్ గాడి తొక్కి మట్టి లేసి కొద్ది సింపుల్గా వచ్చే కాడ పారతో సింపుల్ తీసాను, ఎందుకంటే వీడియో నేను తీసుకొని తోమటం కష్టం కాబట్టి. ఇల్లు కూడా రెండు ఉంటాయి. చూడండి ఇక్కడ మనం వరి ఎంత బ్యాక్టీరియా అనేది ఫామ్ అవుతుందో మొత్తం గడ్డి కుళ్ళిపోతుంది అక్కడ. అదేవిధంగా ఇప్పుడు ఒక పురుగు కూడా చూపిస్తాను. అది ఇక్కడ భూమిలో ఒక నల్ల పురుగు ఒకటి అవపడుతుందండి. ఇది ఒక రకం. ఇప్పుడే తయారవుతున్న పురుగులు ఇవి, ఇంకా పిల్ల దశలోనే ఉన్నాయి. ఇది పిల్ల దశలో ఉన్న పురుగు అండి. దీనివల్ల ఉపయోగాలు మన కింద వివరిస్తాను. అదేవిధంగా కొన్ని రకాల భూమి పొరలలోనే ఉంటాయండి. దాదాపు భూమి కింద ఆకుని చూడండి, గడ్డి కూడా కుళ్ళిపోతుంది. మనం అనవసరంగా కాల్చి బూడిద చేస్తున్నాం. ఇలా ఉండటం వల్ల పంట ఎరువు తయారవుతుంది. కానీ చూడండి ఇక్కడ ఒకటి, ఇది కూడా పిల్ల దశలోనే ఉందండి. ఇది కూడా పెద్ద పురుగు ఏం కాదు, కాకపోతే ఈ పిల్ల దశలోనే. దీని యొక్క వివరాలు కూడా నేను వివరిస్తాను. ఇది ఎంత మేలు చేస్తుందంటే మనకి, ఇవి ఎంత మేలు చేస్తుందని చెప్తాను కదండి. ఈ పొలాల్లో ఎండిపోయిన ఆకులు, కులిపోతున్న మొక్క భాగాలు మరియు చనిపోయిన కీటకాలను తింటూ ఇలా వ్యర్థాలను తిని జీర్ణం చేయడం ద్వారా మట్టికి అవసరమైన పోషకాలు తిరిగి అందిస్తాయండి. తద్వారా నేల మనకు ఎంతో సారవంతమైన ఏర్పడుతుందండి. అదేవిధంగా కొన్ని రకాల పురుగు గుడ్లు, లార్వాలను తిని ఈ ఏమంటారు మన నెక్స్ట్ వచ్చే పురుగు జనరేషన్ అనేది దాన్ని కంట్రోల్ చేస్తుంది. అంటే జనాభాని తగ్గిస్తుంది అండి. అవి తినటం వల్ల, అంటే గుడ్డు తినటం వల్ల నెక్స్ట్ పురుగు రాదు మనకి. అదే కాకుండా మన మరీ ఇబ్బంది పడుతున్న కలుపు మొక్కలను కూడా ఈ పురుగు తింటుందండి. కలుపు నివారణ, సహజ నివారణ ఇలాంటి పురుగు అండి ఇది. ఈ రెండు పురుగులు అలాంటి వాటిని కూడా మనం కాల్చి ఇలా బూడిద చేస్తున్నాం వాటిని. ఇంకా పురుగుల విషయం ప్లస్ కీటకాల జీవుల గురించి తీసుకుంటే వానపాము అండి. ఇది నేలలో పైకి కిందకి తిరుగుతూ రంధ్రాలు చేయడం వల్ల భూమి గుల్లబారి వేర్లకు గాలి నీరు బాగా అందుతాయండి దీనివల్ల. అది కదా వర్మి కంపోస్ట్ అనేది తయారు చేస్తుంది. ఈ గడ్డిని తిని మేలైన వర్మి కంపోస్ట్గా తయారు చేస్తుందండి ఇది. తర్వాతకి సాలెపురుగు ఒకటి. ఇది వరి పొలంలో సహజంగా సిద్ధమైన వేటగాల పొలంలో లాంటి గూళ్ళు ఆలలేకపోయిన వాటిని నేలపై తిరుగుతూ పంటను ఆశించి పురుగును తింటాయండి. వరిని ఆశించే సుడిదోమ, పచ్చదోమ, ఆకు చుట్ట పురుగు, రెక్కల పురుగులు ఇవి తిని పురుగు ఉధృతిని తగ్గిస్తాయండి. ఈ పురుగు చూసారంటే కొద్దిగా చాలా అందంగా ఉంది కదా, పెంకు పురుగు. ఈ పురుగు పంటకు రక్షణ కవచం లాంటి పనిచేస్తాయండి. ఇది వరి మరియు ఇంకా తదుపరి పంటలు వేసే ఆకులు నమిలి తిని చిన్న పురుగులు ఉంటాయి కదండి, ముఖ్యంగా పేనుబంక ఇవి కానీ లార్వా దశ నుండే పెద్ద పురుగులు అయ్యే వరకు వెంటాడి తింటాయండి. ఇంకా తూనీగలు ఇవి పొలం చుట్టూ తిరుగుతూ గాల్లోని శత్రువు పురుగును పట్టుకుంటాయండి. ఈ వరి కొమ్మను ఆశించే కాండం తెచ్చి పురుగు మరియు రెక్కల పురుగులను, లద్దె పురుగులను ఇవి సమర్థవంతంగా అదుపు చేస్తాయండి. ఇంకా చీమలు, ఇవి చిన్న ఈగలు, కందిరీగలుగా ఉంటాయి కదా, ఇవి నేలలో వ్యర్థాలను ఆశ్రయం పొందుతాయండి. ఇవి శత్రు పురుగులను లోపల తమ గుడ్లను పెట్టి, శత్రు పురుగు గుడ్లు పెట్టి ఆ శత్రు గుడ్లు పొదగ ముందే నాశనం చేస్తాయండి. ఇంకా ఇందాక చూశారు కదండి వరి కొయ్యలు ఎలా కూలిపోతుంది బూజు పట్టి. అలా వరి కొయ్యలన్నీ బూజు పట్టి కులింపజేసి నత్రజని, భాస్వరం ఈ మొక్కకు అందించడానికి చాలా తోడ్పడతాయండి. ఈ మంట కలచడం వల్ల ఇది కూడా ఇలా పాడైపోవడం జరుగుతుంది. మనం అందించే యూరియా, నత్రజని కూడా అందరికీ కష్టం. అసలు ఎందుకు కాలుస్తున్నాం, ఎప్పటి నుంచి కాలుస్తున్నాం,
మనం వీటిని కాలకుండా ఏం చేయాలనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. నేనేం చేశానో కూడా చూపిస్తాను.